హాయ్ అండి, నమస్తే. SM ప్రొడక్షన్స్ కవితా సిద్దికి స్వాగతం. నేను మీ కవిత. ఈరోజు ఇన్స్టెంట్గా చేసుకునే మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. చాలా సింపుల్, చాలా ఈజీ అండి. అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా? ఈ మిరియాల రసం చేసుకోవడానికి స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి 1/2 లీటర్ వాటర్ పోసుకోవాలండి. ఇప్పుడు కొన్ని మిరియాలు, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ జీరా వేసుకొని కచ్చపచ్చగా దంచుకోవాలి. మీరు కావాలంటే మిక్సీలో వేసుకోవచ్చు, కానీ ఇలా వేసింది చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి ఉంచుకున్నాను. దాని రసాన్ని తీసి ఈ మరిగే వాటర్లో పోసుకోవాలి. ఇంతకుముందు దంచి పెట్టుకున్న వెల్లుల్లి మిరియాల మిశ్రమాన్ని ఇందులో వేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకోవాలి, తగినంత ఉప్పు వేసుకోవాలి. ఈ రసాన్ని 10 నిమిషాలు బాగా మరగనివ్వండి. తర్వాత దీనికి తాలింపు పెట్టుకుందాము. ఒక గిన్నె పెట్టి కొంచెం నూనె వేసి 2 ఎండిన మిర్చి వేసుకోవాలి. కొన్ని ఆవాలు, కొంచెం జీరా, కొంచెం పసుపు, దంచిన వెల్లుల్లి, కొంచెం కరివేపాకు లేదా కొత్తిమీర వేసుకొని తాలింపు దీంట్లో వేసుకోవాలండి. అంతే, మిరియాల రసం రెడీ అయిపోయిందండి. చాలా సింపుల్గా ఉంది కదా. ఈ వాతావరణానికి అందరికీ దగ్గులు, జలుబులు వస్తూ ఉంటాయి కదా. ఇలా మిరియాల రసాన్ని చేసుకొని మీరు టిఫిన్ చేసిన తర్వాత 1 గ్లాస్ తాగారంటే చాలా రిలీఫ్గా ఉంటుంది. అయితే మీరు కూడా ఈ మిరియాల రసాన్ని తప్పకుండా ట్రై చేయండి. పిల్లల లంచ్ బాక్స్లోకి కూడా చాలా బాగుంటుంది. అయితే వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోను షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని తప్పకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.